చూస్తున్నారు. అమెరికా అలాస్కాలో ఘోర ప్రమాదం జరిగింది. ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. ఎల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ల్యాండింగ్ అవుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ కథనం కాస్త కలవరపరిచేసి మమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక ఫైటర్ జెట్ అక్కడ గాల్లో గింగిరాలు కొడుతూ ఉంది. ఇన్ఫాక్ట్ గాల్లో గింగిరాలు కొడుతున్న తర్వాత గాల్లో గింగిరాలు కొడుతూ అక్కడ సేఫ్ ల్యాండ్ అవ్వాల్సింది, కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో పైలట్ ఎప్పుడైతే ఆ ఫైటర్ జెట్లో ప్రమాదాన్ని గుర్తించాడో వెంటనే పారాచూట్ సాయంతో బయటకు వచ్చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే అక్కడ ఫైటర్ జెట్లో ప్రమాదాన్ని గుర్తించాడో వెంటనే ఆ ఫైటర్ జెట్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. ఇది కూడా నిమిషాల వ్యవధిలోనే అంటే అర్థం చేసుకోవచ్చు. నిమిషాల వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది. విజువల్ మీరు చూస్తున్నారు. ఇది అలాస్కాలో జరిగింది. అలాస్కాకు సంబంధించి ఎయిర్ బేస్ దగ్గర జరిగినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. వీడియో మరి ముఖ్యంగా F-35 ఫైటర్ జెట్ ఇది. ఈ F-35 ఫైటర్ జెట్ అలాస్కా దగ్గర క్రాష్ అయిపోయింది. మరి ముఖ్యంగా ఈ F-35 మోస్ట్ ఎక్స్పెన్సివ్ యుఎస్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మోస్ట్ ఎక్స్పెన్సివ్ అంటే అర్థం చేసుకోవచ్చు. ఎంత అంటే దాదాపుగా $1.7 ట్రిలియన్ ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది అమెరికా దీని మీద. సో దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరీ ముఖ్యంగా 30% వారి డిఫెన్స్కి సంబంధించి 30% దీని మీదే ఖర్చు పెడతారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కీలకమైందో, ఎంత వాళ్ళకి ఈ ఫైటర్ జెట్స్ కీలకమో. ఇటువంటి నేపథ్యంలోనే యుఎస్ ఫైటర్ జెట్ క్రాష్ అయింది. మరి ముఖ్యంగా ట్రైనింగ్ ఎక్సర్సైజ్ జరుగుతున్నప్పుడు అంటే శిక్షణలో భాగంగా ఈ క్రాష్ జరిగింది. అది కూడా అలాస్కాలో చోటు చేసుకుంది. అయితే F-35లో సింగిల్ సీట్ ఉంటుంది పైలట్కి సంబంధించి. ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగింది చెప్పి పైలట్ గుర్తించాడో ఆ వెంటనే ఫైటర్ జెట్ నుంచి బయటకు వచ్చేసాడు. పారాషూట్ వేసుకుని బయటకు వచ్చేయడం జరిగింది. మీరు చూస్తే కనుక ఆ ఫైటర్ జెట్ ఆ గింగిరాలు కొడుతూ అదిగో మీరు చూడొచ్చు గింగిరాలు కొడుతూ. ఆ రిక్వెస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ విజువల్ని ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక మీరు చూస్తే ఆ ఫైటర్ జెట్ కింద ఎప్పుడైతే క్రాష్ అయిపోయిన తర్వాత ఒక్కసారి చూడొచ్చు ఒక్కసారిగా పేలిన సిచ్యువేషన్. అంటే ఆ నిప్పులు ఆ పొగలు మీరు చూస్తే అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని విజువల్స్ ఉన్నాయి కానీ వాటిని మేము మీకు చూపించలేకపోతున్నాం. ఎందుకంటే అవి కాస్త హృదయ విదారకంగా ఉంటాయి. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు కొన్ని కోట్లు విలువ చేసి ఈ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు. అటువంటి కార్యక్రమం ఈ F-35 ఫైటర్ జెట్స్ యుఎస్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అయితే ఇక్కడ పైలట్కి సంబంధించి మాల్ ఫంక్షన్ ఫైటర్ జెట్లు మాల్ ఫంక్షన్ గుర్తించాడు. అదిగో మీరు ఫ్రమ్ ద బిగినింగ్ మీరు చూస్తే కనుక ఆ బ్లాక్ అండ్ వైట్ విజువల్లో ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బ్లాక్ అండ్ వైట్లో అదిగో ధాడ్ అంతే. ఆ పేలిన తర్వాత ఒక్కసారి మీరు చూస్తే అదంతా పేలిపోయింది ఒక్కసారిగా. ఎప్పుడైతే క్రాష్ అయిందో అదిగో అంతే భమ్ అంటూ పేలింది ఒక్కసారిగా ఫైటర్ జెట్. అది ఆ పేలిన తర్వాత ఒక్కసారిగా అక్కడ సిచ్యువేషన్ మీరు చూస్తే కనుక ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతం అంతా పూర్తిగా నల్లటి పొగ ఆవరించేస్తుంది. అక్కడ ఆ క్రాష్ జరిగిన వెంటనే అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే ఏం జరుగుతుందో అర్థం కాలేదు అటువంటి సినారియో. మరి ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించి యుఎస్ ఎయిర్ ఫోర్స్ కొలోనల్
పాల్ టౌన్సెండ్, ఆయన కమాండర్ 354th ఫైటర్ వింగ్కి ఆయన చెప్తోంది ఏంటంటే కనుక అక్కడ మాల్ ఫంక్షన్ జరిగింది, ఆ ఫ్లైట్లో ఇన్ఫ్లైట్ మాల్ ఫంక్షన్ జరిగింది అంటూ కూడా ఆ పైలట్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలోనే ఆ ఇన్సిడెంట్కి సంబంధించి, ఎందుకంటే క్రాష్ అనేది ఎప్పుడైతే జరిగిందో అది కూడా శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రమాదం జరిగిందనేది మనకు అందుతున్న సమాచారం. మంగళవారం మధ్యాహ్నం, స్థానిక కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. అది కూడా F-35 లైట్నింగ్ II ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి. ఇది కూడా ఎల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ చెబుతున్న మాట. ఈ నేపథ్యంలోనే ఒకసారి F-35 గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, F-35 అనేది యుఎస్ డిఫెన్స్ ప్రోగ్రాంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్, అంటే దాని మీద ఎక్కువగా వెచ్చించడం జరుగుతూ ఉంటుంది, దాని మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 30% దీనికి ఖర్చు చేస్తారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎంత తేజవంతమైంది, ఎంత బలోపేతమైంది యుఎస్ రక్షణ రంగానికి సంబంధించి అంటే కనుక దాదాపు ఏకదాటిగా 12 గంటలు గాల్లో చక్కర్లు కొట్టగలదు. దాంతోపాటు ఇంకా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇప్పుడు మరి ముఖ్యంగా నార్థన్ హెమిస్ఫియర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ ఒక్క ఫ్లైట్ ఏ మొలకన వెళ్ళిపోగలదట అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది. ఈ నేపథ్యంలోనే టౌన్సెండ్ ఏమంటున్నారంటే కనుక యునైటెడ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దాంతోపాటు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా 2024 మేలో కూడా ఒక ప్రమాదం జరిగింది. F-35 క్రాష్ అయింది, అది కూడా గాల్లో ఉండగానే. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం ఘటన కాదు. మేలో అంటే 2024 మేలో కూడా F-35 క్రాష్ అవ్వడం జరిగింది, అది కూడా మిడ్ ఎయిర్లో ఉన్నప్పుడు. అప్పుడు టెక్సాస్కి సంబంధించి టెక్సాస్ టు ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్కి వెళ్తున్నప్పుడు మరి ముఖ్యంగా లాస్ ఏంజలస్కి దగ్గరలో ఈ ఫైటర్ జెట్ అనేది క్రాష్ అవ్వడం జరిగింది. అయితే పైలట్ వెంటనే ఆపేయడం జరిగింది. ఇటువంటి సినారియో వెంటనే పైలట్కి గాయాలయ్యాయి, సమీప హాస్పిటల్కి తరలించారు, చికిత్స అందించడం జరిగింది. అది ఆ తర్వాత 2024లోనే మే అయ్యింది. ఆ తర్వాత కొద్ది నెలల వ్యవధిలోనే అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 నెలల గ్యాప్. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్ 2024 కూడా F-35కి సంబంధించి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మరి ముఖ్యంగా కొన్ని కథనాల ప్రకారం అవసరం లేకుండానే పైలట్ బయటకు వచ్చేశాడు. ఎందుకంటే అక్కడ ఆరోపణలు అవసరం లేకుండానే ఎజెక్టింగ్ అవ్వడం జరిగింది F-35 నుంచి. అంటే దాని నుంచి బయటకు వచ్చేసాడు, దాంట్లో నుంచి జంప్ కొట్టేశాడు అంటూ కూడా. ఆ తర్వాత ఆ ఫ్లైట్ పైలట్ లేకుండానే 11 నిమిషాల సేపు గాల్లో గింగిరాలు కొట్టింది. ఆ తర్వాత సౌత్ క్యారోలినాలోని ఒక గ్రామీణ ప్రాంతంలో దాదాపు 2023కు సంబంధించి అది ప్రమాదానికి గురింది కూడా చెప్తున్న సందర్భం. దాంతోపాటు పెంటగాన్ అంటే అమెరికాకు సంబంధించి మాట్లాడుకుంటే ఒక ఏడాదికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సపోజ్ మరి ముఖ్యంగా అంటే F-35 ప్రోగ్రామ్కి సంబంధించి $1.7 ట్రిలియన్. $1.7 ట్రిలియన్ అంటే $1,70,000 కోట్ల. రిమెంబర్, $1,70,000 కోట్ల ఖర్చు చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ మీద అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోనే అయిపోలేదు. ఇటువంటి F-35 ఇంకొక 2,500 కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోందంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి ప్లానింగ్లో ఉంది అనేది. మరీ ముఖ్యంగా యుఎస్ రక్షణ రంగానికి సంబంధించి F-35 ఈ ఫైటర్ జెట్స్ ఎంత కీలకం అనేది. ఎందుకంటే నార్థన్ హెమిస్ఫియర్లో ఎక్కడికైనా వెళ్ళిపోగలవు 12 గంటల వ్యవధి. ఇన్ఫ్యాక్ట్ 12 గంటల పాటు నిరాఘాటంగా అవి తమ ప్రయాణాన్ని కంటిన్యూ చేయగలవంటూ కూడా చెప్తున్న సందర్భం. ఈ కథనం కాస్త కలవరపరచవచ్చు. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. ఈ కథనం కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడికి గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగాన్ని కథనం చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం RTVకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది.
148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university.